ఇప్పుడు రెస్ట్ తీసుకో. తర్వాత రెస్ట్ తీసుకుంటానమ్మా. అలాగే అమ్మా. నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నా. ఈ శుభవచనం ఏమై ఉంటుందో. మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుడిని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడు, సర్వోన్నత కుమారుడు అనబడి మన ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. ఆయన యాకోబు వంశస్థుడు తరతరములు ఏలు. ఆయన రాజ్యం అంతబలిదయ్యుండు. పెళ్లి కాలేదే, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకొను. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువురాలని ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుడికి గర్భము ధరించు. గొడ్రాలైన ఆమెకు ఇది 6వ మాసము. దేవుని నోట నుంచి ఏ మాట అయినను నిరంతరము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక. మరియా, నీ ముఖం చాలా ప్రశాంతంగా, కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏమన్నా జరిగిందా? అవునమ్మా, గబ్రియల్ దేవదూత వచ్చారు. ఆయన దేవుని సందేశం తీసుకొని వచ్చాడు. దేవదూత నీ దగ్గరకు వచ్చాడా? ఏమన్నాడు? ఈ దేవుని కృప పొందిన అంటమ్మా, నేను గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టాలని, అతని దినం కుమారుడు మెస్సయ్య అంటమ్మా. మెస్సయ్య, మనం వేల ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాగ్దాన మెస్సయ్య. మరియా, నీకు నిజంగా దేవదూత కనపడ్డా? అవునమ్మా, నాకు కూడా చాలా భయంగా అనిపించింది. కానీ మరియా, భయపడకు, ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందని చెప్పారు. కానీ అమ్మ, నీకు ఇంకా పెళ్లి కాలేదు. జోసఫ్ ఏమనుకుంటాడు? సమాజం ఏమనుకుంటది? మన గ్రామంలో వాళ్ళందరూ వింతగా చూస్తారు. అవునమ్మా, నాకు కూడా చాలా భయంగా అనిపించింది. ఇటువంటి ఆలోచనలు చాలా వచ్చాయి. కానీ ఇది ఏలినవాని వాక్కు. ఏసేపు ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా, నేను దేవుని మాటకు విధేయత చూపించాలనుకుంటున్నాను. మరియా, దేవుని చిత్తం నెరవేర్చడానికి నీ ధైర్యం ఎంతో గొప్పది. ఇది సులభమైన మార్గం కాదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అవునమ్మా, ఎలిజబెత్ అమ్మ కూడా గర్భవతి అంట. ఆమెకి ఇప్పుడు 6వ నెల అంటారు. అవునా? ఇది చాలా ఆశ్చర్యం. నాకు ఈ విషయం తెలియదు. అయితే సరే, నువ్వు కొద్ది రోజులు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకి సహాయపడు. తను కూడా నిన్ను ఇంకా దేవుని మాటలతో ప్రోత్సహిస్తుంది. సరే. మీకు తెలుసు కదా, అసలే ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళా మ్యారేజ్ పనులు, చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు వద్దా? సరే పదండి. చెప్పు, మన మొబైల్లో ఏం పర్లేదులే. అరే, నీకు తెలియదా? ఏమైందిరా? అరే, మరియా గర్భవతి. మరియా గర్భవతి? అవునరా, నిజం. ఎవరు చెప్పారు? అందరు చెప్పుకుంటున్నారు బయట. ఏం పర్లేదు, ఏం పర్లేదు. సరే, నేను ఇంటికి వెళ్తాను, మిమ్మల్ని మళ్ళా కలుస్తాను. ఓకే రా. మరియా గర్భవత? కానీ మరియా ఇలా చేస్తుంది అనుకోలేదు. మరియా చాలా మంచిది అనుకున్నాం. నేను, మా ఇంట్లో అందరం కూడా మరియా చాలా మంచిది అనుకున్నాం. కానీ మరియాని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సమాజం నన్ను ఏమనుకుంటుంది? మా వంశం ఏమైపోవాలి? మా బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఏమనుకుంటారు మరియాని పెళ్లి చేసుకుంటే? కానీ మరియాని విడిచిపెడితే మరియా ఏమైపోవాలి? నిజంగా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుని భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో ఆమె ఒక కుమారుణ్ణి కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసని పేరు పెట్టదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరుగుతుంది. ఇమ్మానుయేల్ అనే పేరుకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థం. నిజమే, ఇది దేవుని సందేశం. మరియను నేను భార్యగా స్వీకరించాలి, ఎందుకంటే ఇది దేవుని నిర్ణయం. దేవుడు మెస్సయ్యను నా ద్వారా మరియ ద్వారా ఈ భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాడు. దేవుడి చిత్తాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చాలి. మరియను నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, విడిచిపెట్టకూడదు. యోసేపు, నాన్నగారు, మరి వెళ్ళి మనం క్యాన్సిల్ చేద్దాం. యోసేపు, లేదు నాన్నగారు, ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. ఏం మాట్లాడుతున్నావు యోసేపు? లేదు నాన్నగారు, ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి ఖచ్చితంగా. ఏమైంది రవికి? మన వంశం ఏమైపోవాలి, మన పరువు ఏమైపోవాలి, సమాజం ఏమనుకుంటుంది? అసలు గర్భవతిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు యోసేపు? ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా నేనైతే మరియను పెళ్లి చేసుకోవాలంటారు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడా? అవును నాన్నగారు, దేవుడు చెప్పాడు. అరే ఇలా అయితే ఎలా రా? మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎలా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఎవరు ఏమనుకున్నా కానీ నేనైతే మరియను పెళ్లి చేసుకోవాలి. ఇది దేవుని నిర్ణయం. మరియను విడిచిపెట్టవద్దు, భయపడకుండా పెళ్లి చేసుకోమని దేవదూత నాతో చెప్పాడు. సో ఖచ్చితంగా నేను మరియను పెళ్లి చేసుకోవాల్సిందే. అరే యేసేపు, ఏమైందిరా నీకు? మనం నిన్న ఏం మాట్లాడుకున్నావు? ఏమైందిరా బాబు? వెంటలో ఏం జరిగిందిరా బాబు నీకు? దేవుడు నాతో చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భం దాల్చింది. ఇది పరిశుద్ధాత్మని కార్యము. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మెస్సయ్యను మమ్మల్ని ఎంచుకొని మా ద్వారా మరి రావాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వివాహం జరగాలి. నిజంగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? అవునండి గారు, నిజంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కానీ యోసేపు, ఈ ఈ మార్గంలో నువ్వు ఎన్నో నిందలు భరించాలి, ఎన్నో అవమానాలు భరించాలి యోసేపు. వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నావా? లేదు నాన్నగారు, ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, మెస్సయ్యను ప్రవక్త ద్వారా పలుకబడిన మాటలు ఏమిటంటే, కన్యక గర్భమైన మరియ గర్భం దాల్స్తుందని, ఆ కుమారునికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని దేవుడు చెప్పాడు. ఆ మాటలు ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. కాబట్టి అవి ఖచ్చితంగా దేవుడు మా ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. అందుకు మేము విధేయత చూపాలి నాన్నగారు. ఖచ్చితంగా ఇది దేవుడు చిత్తాన్ని మేము నెరవేర్చాలి. యోసేపు, చాలా మంచిది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది కష్టమైనప్పటికీ మరి నువ్వు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉంటాడు యోసేపు. అవును నాన్నగారు, ఎన్ని ఇబ్బందులైనా కానీ దేవుని చిత్తాన్ని మేము ఖచ్చితంగా నెరవేర్చుకోం. ఈ విధంగా యోసేపు మరియలు దేవుని మాట విన్నారు. సమాజం ఏమంటుందో, మనుషులు ఎలా చూస్తారో అనే భయం వారిని ఆపలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏలిన వారి వాక్కు మనిషి మాటల కంటే గొప్పది అని వారు నమ్మారు. వారిరువురు దేవుని చిత్తాన్ని అంగీకరించారు. రక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి సాధనమయ్యారు. యోసేపు దేవుని వాక్యానికి లోబడిన ఒక నీతిమంతుడు అయ్యాడు. ఈ ఇద్దరి విధేయత వలన ప్రభు పలికిన ప్రవచనాలు నెరవేరాయి. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అని సత్యం నిజమైంది. ఆ రాత్రి దేవుని పిలుపు వినిన వారు కేవలం యోసేపు మరియు మాత్రమే కాదు, పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్న సాధారణ గొర్రెల కాపర్లకు ఆకాశం నుంచి దేవదూత ద్వారా సందేశం వచ్చింది. పరలోక సైన్య సమూహము దేవునికి స్తోత్రము చేయుచుండెను.
కాపరులు ఆలస్యం చేయలేదు. వెంటనే వెళ్ళి పశువుల తొట్టిలో ఉన్న శిశువుని చూశారు. వారు ఆయనను చూశారు, వారు ఆయనను నమ్మారు. వారు మోకాళ్ళపై కూర్చొని దేవుణ్ణి ఆరాధించారు. నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగారే గొల్ల వారలారా రారే గొల్ల వారలారా నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార దూతము వేగారే గొల్ల వారలారా. అదే సమయంలో తూర్పు దేశాల నుండి జ్ఞానులు కూడా వచ్చారు. నక్షత్రాన్ని అనుసరిస్తూ రాజైన శిశువును ఆరాధించడానికి వచ్చారు. బంగారం, గోళము, సాంబ్రాన్ని తీసుకొని వచ్చి ఆ శిశువు ఎదుట వినయంతో సాగిలపడ్డారు. అక్కడ పేద గొర్రెల కాపర్లు కాపర్లు ఉన్నారు, పండితులైన జ్ఞానులు ఉన్నారు. కానీ అందరూ ఒకే రీతిగా నిలబడ్డారు రక్షకుని ఎదుట. ఇద్దరు యవ్వనుల విధేయత ద్వారా రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు సమస్త లోకం ఆయన ఆరాధిస్తుంది. ఇదే క్రిస్మస్ కథ. దేవుడు మనతో ఉండడానికి మన ప్రపంచంలోనికి వచ్చిన కథ. ఇమ్మానుయేలు, దేవుడు మనతోనే ఉన్నాడు. Thank you.